శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ షష్ఠి మంగళవారం. ఈరోజు శతధార నక్షత్రం. ఈరోజు జూన్ 17, 2025 మంగళవారం. ఈరోజు ఉదయం 6:42 లాగైతే 8:15 వరకు ఉంది. మరలా ఉదయం తెల్లవారుజాముని 5:09 నుంచి సూర్యోదయం వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:14 లాగైతే 8:58 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:53 లాగైతే 11:36 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజితం కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు బహుళ షష్ఠి మంగళవారం వచ్చింది. షష్ఠి మంగళవారం అనేటువంటిది అరుదుగా వస్తుంది. అందువల్ల ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ చిరకరసంతో కానీ అభిషేకించి స్వామిని రుణ విమోచనకై అలాగే సంతానార్థమై స్వామిని ఆరాధించినట్టయితే తప్పకుండా రుణ విమోచన కలుగుతుంది. అలాగే సంతానం కూడా కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది. అందువలన దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మాంగాడు.